డేంజర్ ఉంది. ఊరు పట్టించుకోలేడు. లారీ మీద చెప్పిన లారీ మీద కూడా పట్టించుకున్నాడు. ఇవి వేసినానికి 4,500 తీసుకున్నాడు సార్. వేసినానికి పైపు వేసినాక 4,500 తీసుకున్నాడు మా ఊళ్ళో పిల్లవాడు. ఏళ్ళు ఎప్పుడు ఎందుకు కానీ అన్ని వాయిలో 3,000 వేసినప్పుడు 2,000 3,000 కాంపాక్ట్ 100 రూపాయలు దిగిన 300 అంత ఉంటుంది సార్ ఇంట్లో కమ్మలకైతే. అయితే ఇక్కడ సిర్నపల్లిలో మాత్రం ఇక్కడ బాగా ఏ సౌలత్ లేదు సరిగా, గెటర్లు సరిగా లేవు. ఇదంతా మొత్తం అడవి ప్రాంతం లెక్క, మొత్తం జంగల్ లెక్క అయింది. మొత్తము పాములు పురుగు ఊసి వస్తున్నాయి. చాలా చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది సార్. దోమలు ఈగలు అవన్నీ దోమలతోని జ్వరాలు కూడా వస్తున్నాయి సార్. మాకు ఇక్కడ నీళ్ళు నిలబడి, రోడ్డు లేక నీళ్ళు నిలబడి మొత్తం దోమలు అంత గలీజ్ స్మెల్ వచ్చి మొత్తం పిల్లలు కూడా ఆడుకోరాకుండా ఉన్నది సార్. ఇక్కడ రోడ్లు కూడా సౌలత్ చేయాలి. మళ్ళీ ఏంటంటే ఇక్కడ వైర్లు కూడా పెద్ద పెద్ద వైర్లు కూడా ఉన్నాయి ఇండ్ల మీద. అవి కూడా ఒకసారి చెక్ చేసి అవిటిని కూడా కొంచెం క్లియర్ చేయాలి. మరి ఏంటంటే ఇంకా ఇక్కడ నల్ల భగీరథ మిషన్ భగీరథ దగ్గర నీళ్లు లీకేజ్ అయ్యి నల్ల వచ్చినప్పుడు మాత్రమే మాకు సరి అయిన నీళ్ళు వస్తున్నాయి సార్. నల్ల నీళ్ళు పోగానే నల్ల నీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు బంద్ చేస్తారో అప్పుడు ఆ నీళ్ళు అనేటివి మురికి నీళ్ళు అనేటివి ఆ నీళ్ళకు పోయి మాకు మళ్ళీ దగ్గు జ్వరాలు సర్దులు అలాగా అవుతున్నాయి సార్. ఇలాంటి పరిస్థితుల మీద మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని మాకు ఈ సిర్నపల్లి గ్రామానికి మంచి ఒక ఆలోచనతోని మంచిగా హెల్ప్ చేయాలని ఈ ఒక అందరినీ చెప్తున్నాం. ఈ ఇంద్రమ్మ కాలనీ, ఇది సిర్నపల్లి ఇంద్రమ్మ కాలనీ. ఇక్కడ అందరు కూడా క్షేమంగా ఉండాలని మీరు దయచేసి ఈ యొక్క ఇది చేయాలని. ఇక్కడ మన మిషన్ భగీరథది లీక్ అవుతుంది. అవే వాటర్ వస్తున్నాయి ఇళ్ళకు. తాగి మన పురుగులు అవి వస్తున్నాయి. రిటర్న్ అవే వస్తున్నాయి. చేయమంటే చేస్తున్నారు. పట్టించుకొని నల్లలు ఇడిచేటోళ్ళు లేడు. నేనే ఇడుచుకుంటాను ఆ మురిగిపోయిన నీళ్ళు అయినా. లైట్లు పెట్టు, రోడ్లు కావాలా, రోడ్లు కావాలా, మోరీలు కావాలా. దొంగలు పడ్డారు. పిల్ల ఉన్నది, ఆమె ఉన్నది, మేమేమున్నాం. దొంగలు పడ్డారు, పట్టుకుపోయారు. లైట్లు లేవు, మోరీలు లేవు, లైట్లు లేవు. ఆగో లైట్లు చూడు సార్, లైట్ ట్యాక్సీ లేవు, ఒక లైట్ లేదు, డ్రైనేజ్ లేదు, గ్రంథాలయం పని అంటున్నాడు, ఇంకేదో అంటున్నాడు. ఏదన్నా సిగ్నేచర్ పిల్లల సర్టిఫికేట్ల కోసం పోతే వచ్చిన డబ్బులు కట్టించుకొని బయటకు పంపించేస్తున్నాడు. ట్యాక్సీ 9,600 రూపాయలు కట్టినాడు సార్ 80 గదాల ఇల్లుకు. ఇంత దాకా ఎవ్వరికి నంబర్ లేవు అస్సలే. గ్రామ పంచాయతీ నుంచి నంబర్ లేవు. ఈ వార్డుకు ఎవ్వరు అడిగిన మానవుడు లేడు. పైసలు కట్టినప్పుడేమో అంత దాకా జరిగింది సార్. మళ్ళీ మంజీరా నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు బంద్ చేయగానే ఆ మురికి నీళ్ళన్నీ మళ్ళీ రిటర్న్ వచ్చి డెంగ్యూ జ్వరాలు, పిల్లలు బీమార్లు అవడు. చాలా ఆర్థిక పరిస్థితులు ఉన్నాం. దయచేసి ఈ కాలనీ గురించి కలెక్టర్ కానీ అధికారులు కానీ స్పందించి మాకు ఒక న్యాయం చేయగలరని మా యొక్క మనవి. घर का टैक्सी 10,000 डाले परसों 3 महीने के नीचे और 3,000 डाले और हमको गेटा नहीं है। नल का पानी 2 दिन तक नहीं आ रहा और वहाँ पाइप फूट गया। फिर करंट नहीं है, लाइट नहीं है। हमें को कैसा रहना, पूरा ऐसा जंगल के जैसा है, सांप बिच्छू आ रहे, बहुत परेशान हो रहे। అదే నర్సయ్య ఇంద్రమ్మ కాలనీ ఇక్కడ ఇది వాటర్ కానీ చెట్లు కానీ బాగా అంతా పెరిగింది సార్. నీళ్ళు కూడా డ్రైనేజ్ వాటర్ అన్ని పైప్ వెళ్ళిపోయింది అక్కడ. ఆ పైప్ వాటర్ అన్ని మళ్ళీ ఇంకుడు కుత్తే మాకు వస్తుంది సార్ వాటర్ అనేవి. మళ్ళీ ఈ లైన్ పెద్ద లైన్ సార్ ఒకటి. ఇంతకుముందు రోడ్లు వేసారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఏదో పనస కింద పెట్టి రోడ్లు మట్టి ఓపించి పోయినట్టు కాదు. కాకపోతే డ్రైనేజ్ లేదు. ఇప్పుడు వాటర్ వరకు ఇబ్బంది ఉంది. ఈ లైన్ వేసిన దానికి వైర్లు వేసిన దానికి పైపులు వేసిన 2,000 3,000 తీసుకున్నాడు సార్. అదొకటి చాలా బాగా ఇబ్బంది ఉన్నాయి సార్. ఉన్న మంచిగా చేసారు. ఇప్పుడు ఇంతకుముందు టెక్స్ 6,000 రూపాయలు కట్టించుకోరు. అవి కూడా కడతామని చెప్పినాము. సెక్రటరీ ఏమన్నాడు, అవన్నీ జామ అయినాకనే
దానికే బిల్లు పెడుతున్నాడు పెట్టిండా తెలియదు సార్ అది ఒకటి అంటే ఆ రోజు మొదటి బిల్లు పెట్టాలి, అది దీనికి జమ అయితే పైసలు జమ అయితే పెడతాను చెప్పి దొంగ బిల్లు పెట్టాలి. పెద్ద బోర్డు మా గల్లీకి పురాత ఒక్క మనిషిని చంపి కానరారు బాంచను. ఒక్క మనిషిని చంపి అలా పడేసినా కూడా కానరారు. మా ఇంద్రమ్మ ఖాత కింద ఇచ్చిరు, మాకు గటిచ్చిన ఇండ్లు ఆ ఎల్లమ్మ గుడి మొక్కల పడేసి బాంచను. అది చూస్తే ఘోరంగా ఉన్నది. తెలంతి పొద్దు నాతిర్లు అయితే ఎవరైనా ఒక్క పురుగు కాదు, ఎవ్వడు కానరారు మాకు. మేము ఆడలం ఉన్నాం, మాకు మొగ దిక్కు లేరు, మా మొగలు చచ్చిపోయారు. బాంచన్న ఒక కొడుకున్నాడు, ఒక కొడుకు దేశం పోయాడు. ఘోరంగా మా బతికే ఘోరంగా ఉన్నది. బుడద అంతే బుడద, ఆ బుడదలు వేసి తొక్కినా కూడా మాకు కానరారు. రేపు ఇంతకన్నా ఎక్కువ మేము ఏం చెప్పలేము. మాకు మంచిగా రోడ్లు చేయరు, నీళ్లు లేవు, ఏం లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటి ట్యాక్సులు కానీ ఏది కానీ మాకు వేయలేదు. ఇప్పుడు ఈ 6 నెలల నుంచి 6 నెలల లోపల నుండి ఇప్పుడు మొన్న పోయిన నెలల అందరికి ఇందిరమ్మ కాలనీలో ఉన్న అందరికి కూడా ఇంటి ట్యాక్సులు వచ్చినాయి సార్. 6,000 అలా ఇంటి ట్యాక్సులు వేసారు సార్. అవి కూడా ఇప్పుడు ఈ గెటర్లు లేవు, ఏం లేవు. మళ్ళీ కరెంటు కంబాలకు లైట్ బుగ్గలు కూడా సరిగ్గా లేవు. ఎవరైనా దొంగలు వచ్చినా కానీ సీసీ కెమెరాలు కూడా లేవు. అలా ఉంది ఈ పరిస్థితి ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో. దయచేసి ఈ ఇందిరమ్మ కాలనీ మీద దయ చూపించి మంచి ఒక బాటను చూపెట్టాలని మా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.